మగోళ్ళు కూడా చదవలేరమ్మా దాన్ని. చూస్తావా మగోళ్ళు కూడా దీన్ని చదవలేరు. ఈ దావీద్ అనేవాడు డేవిడ్ అని పిలుస్తారు ఇంగ్లీష్. తన సేవకుడు 2వ సమయాలు 11వ వచనం. యూరి భార్య బెత్షెబా స్నానం చేస్తుంటే చూసి మోహించి దాన్ని రప్పించుకుని దాంతో అది చేస్తాడు. అప్పుడైతే గర్భం దాల్చుతుంది. ఈ రంకు విషయం బయటికి పొక్కుతుందని కుట్ర చేసి యూరిని చంపించి వాడి పిల్లం బెత్షెబాను పెళ్లి చేసుకుంటాడు. పైకి చదవలేరు, ఊరి కళ్ళతో చదవండి, తర్వాత వివరిస్తా. కింద అబ్షలోం తన తండ్రి భార్యలు తనకు పినతల్లులైన వారిని అందరి ముందుగా ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్న అబ్షలోం. వాళ్ళ నాన్న చచ్చిపోయాక వాళ్ళ నాన్నకి భార్యలు అంటే వీడి పిన్నులు అవుతారు. వీళ్ళందరినీ టెంటేసి పెంట పని చేశాడు. శ్రీమద్ భాగవతము తెలుగు అనువాదం కరిడే హాల్ వెంకట్రావు గారిది 379వ పేజీ. రాస నృత్యము చేయవలసినదిగా కృష్ణుడు గోపికలకు సూచించను. ఇక్కడ కృష్ణుడే గోపికలకి సూచించాడు. గోపికలందరూ వలయాకారంలో నిల్చుండిరి. ప్రతి 2 గోపికల మధ్య కృష్ణుడుండెను. ప్రతి గోపిక కృష్ణుడు తన చేతిని మాత్రమే పట్టుకుని ఉన్నట్లు భావించెను. వారందరూ కలిసి పాడుచు నృత్యము చేసిరి. యమునా నది తీరమున వెన్నెల రాత్రిలో బృందావనములోని అమాయక గోపికలతో కృష్ణుడు రాసలీల సరిపెను. ఈ రాస క్రీడను కనులారా గాంచుటకు ఆకాశమున స్వర్గవాసులందరూ గుమికూడిరి. స్వర్గములోని సంగీత వాద్యములు మధురమైన సంగీతమును వినిపింపదొడగాను. గంధర్వులు భగవంతుని స్తుతించుచు గానము చేసిరి. కృష్ణునితో ఆనందముగా నృత్యము చేయుచు పరవశించుచున్న గోపికల అదృష్టమును చూచి స్వర్గములోని అప్సరసలు అసూయ చెందిరి. చంద్రుడు గ్రహములు ఈ రాసక్రీడను గాంచుచు గమనము తప్పి స్తంభించిపోవుట చేత ఆ రాత్రి మిగిలిన రాత్రుల కన్నా దీర్ఘముగా ఉండెను. ఆ తరువాత కృష్ణుడు గోపికలు వెంటరాగా యమునా నదిలో ప్రవేశించెను. ఆ నదిలో ఈదుచు చాలాసేపు ఆటలాడిరి. పరీక్షిత్ మహారాజు మునిని అడుగుతున్నారు, ఇతరుల భార్యలను తానెట్లు ప్రేమించెను? జారుడుగా వర్తించి గోపికలు తమ భర్తల ఎడల విశ్వాసహీనులై సంచరించున్నట్లు ఎందుకు చేసెను? అతడు ఆప్తకాముడగుటచే కోరికలు ఏమీయూ లేవనియు ఈ సుఖ సంతోషాలకు అతీతుడనియు ఇంతకు ముందు చెప్పియున్నారు. కాని అతడు చేసినది అనుచితము అధర్మము కాదా? శుకముని అంటున్నాడు, ఒక సాధారణ మానవుని చర్య వల్ల నీవు పరిగణించుచున్నావు. ఆ దృష్టిలో చూచినట్లయినా అది అనుచితమే, కాని ఇది అధర్మము కాదు. ఇట్టి చర్యను సాధారణ మానవులు చేసినచో అది తప్పుగా నింతురు. కాని కృష్ణునిపై గోపికల ప్రేమ అందరకును భగవంతునిపై నుండి భక్తి వంటిది. వారి భక్తికి ప్రతిఫలమును వారు గ్రహింపగలిగిన తీరులో అనగా భౌతికముగా వారికి ప్రసాదించెను. అదే కదా మనమందరము కోరునది. భగవంతునిపై భక్తి కలిగి రాత్రి పగలు అతనినే తలచుచు చివరకు భగవంతుని చేరు స్త్రీ విశ్వాసహీనయని నిందించుట తగదు. అది అధర్మము కాదు. అంటే చూడండి వీరి గ్రంథాలు ఎలా ఉంటాయంటే, ఈ దేవుడు ఇలాంటి దరిద్రమైన పని చేసేటప్పటికి ఇది మాత్రం అధర్మం కాదు అని అంటున్నారు అనమాట. కృష్ణుడు గోపి చేస్తున్నా కానీ ఇది గోపికలు భక్తితో చేస్తున్న కార్యము అని చెప్తున్నారు. ఇతరుల భార్యలతోటి కామక్రీడ చేయొచ్చు. ఆ కామక్రీడ కూడా భక్తి అని ప్లేటు కూడా ఫిరాయించవచ్చు. అది వీరి సనాతన గ్రంథాల్లో దేవుడి యొక్క ధర్మం.